అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్. సోషల్ మీడియా ఎవల్యూషన్ తర్వాత ఇంటి గుట్టు ఇంట్లో ఉండే పంచాయతీలన్నీ రోడ్డుకు వచ్చేసాయి. ఒక విధంగా చాలా సమస్యలకి ఇది పరిష్కారం అని అనుకున్నా కూడా అనేక సందర్భాల్లో బహుశా అవసరం లేని చోట కూడా విపరీతమైన డ్రామాగా నాటకంగా ప్రపంచమంతా చూస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో మిస్ వైజాగ్గా సుపరిచిత మోడల్ అనుకోవచ్చు, అలాగే బ్యూటీ ప్యాజెంట్ విన్నర్ నక్షత్ర విషయం బహిరంగంగా అందరి నోట్లలో నానుతోంది. సో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న విషయం ఏంటంటే, నక్షత్ర భర్తతో ఐ డ్రీమ్ సీనియర్ జర్నలిస్ట్ మురళి గారు మాట్లాడారు. అలాగే నక్షత్రతో కూడా బహుశా మాట్లాడుంటారు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన విషయం ఒక సహేతుకమైన పరిష్కారం వైపు వెళ్ళే అవకాశం ఉందా? లెట్స్ టాక్ టు మురళి గారు. మురళి గారు నమస్కారం అండి. నమస్తే. మీరు ఫస్ట్ నుంచి క్రైమ్ బీట్ చూస్తూ వచ్చారు మీ కెరియర్లో మ్యాక్సిమం, నాకు తెలిసినంత వరకు. కరెక్ట్ కదా? అవును. సో ఇలాంటి విషయాలు గతంలో కూడా జరిగాయి, కానీ ఇప్పుడు బాగా బహిరంగంగా బయటకు వస్తున్నాయి. కరెక్టే. ఎంత లేదన్నా నక్షత్ర ఇస్ అ లేడీ కదా. సో ఆవిడ విషయాన్ని గౌరవిస్తూ మీరు ఆవిడని మాట్లాడి పలకరించారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇష్యూ మనకు తెలియగానే ఫస్ట్ కాల్ చేసింది ఆవిడకి. ఆవిడ కాల్ చేసినప్పుడు నేను ఏదో వేరే ఛానల్ లైవ్లో ఉన్నానండి, ఒక 15 minutes సార్ కాల్ చేయండి అన్నారు. తర్వాత చేశారు. ఇంకెవరో ఒక అబ్బాయి అవుతాడు, మేడం బిజీగా ఉన్నారండి అన్నారు. అలా 3:30 వరకు నేను 11:30 స్టార్ట్ చేస్తే 3:30కి నాకు ఆవిడ లైన్లోకి వచ్చారు. నాకు కంటిన్యూ లైవ్స్ ఉన్నాయండి ఏంటంటే ఈ విషయం చెప్పింది. నాది డైవర్స్ అవ్వకుండా ఇంకో పెళ్లి చేసుకున్నాడు, ఆ అమ్మాయి ఇంట్లో ఉంది, మేము వెళ్ళేసరికి రెడ్ హ్యాండ్ దొరికాడు, పోలీసులకి మేమే పిలిచాం కానీ పోలీసులు వాళ్ళని ఎస్కేప్ చేయించారు, ఇంతవరకు కేసు పెట్టలేదు అని ఆవిడ ఎలిగేషన్ పెట్టారు. ఏం జరిగింది చెప్పమ్మా అంటే అప్పుడు ఇవన్నీ రివీల్ చేశారు ఆవిడ. మా ఇద్దరి మధ్యన ఆడిషన్కి వెళ్తే పరిచయం అయ్యారని, తర్వాత పెళ్లి చేసుకున్నామని, పాప పుట్టింది, తర్వాత వాడి సినిమాలకు వెళ్ళి వేరే వేరే అమ్మాయిలతో కాంటాక్ట్ అవుతున్నాడు కాబట్టి నేను ఆల్రెడీ దిశ పోలీస్ విశాఖపట్నంలో కంప్లైంట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ అయింది. మా ఇద్దరి మధ్య డైవర్స్ ఇంకా రాలేదు, రాకుండానే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంట్లో ఉన్నాడు అని ఆవిడ ఎలిగేషన్. సరే ఇదే వెర్షన్ కెమెరా ముందు చెప్తావా అంటే నేను కొంచెం బిజీగా ఉన్నానండి, బాగా టైర్డ్ అయిపోయాను, నేను ఇంటికి వెళ్ళి చెప్తానన్నారు ఆవిడ. సరే ఓకే ఎప్పుడు చేయమంటే ఒక 1/2 hour 1 hour అలాగే 6:30 వరకు ఆవిడ అంటే బహుశా ఎంగేజ్ అయి ఉండొచ్చు నాకు తెలిసి. ఆ రోజు ఉదయం నుంచి మీడియాతో మాట్లాడి ఆవిడ కూడా టైర్డ్ అయిపోయి ఉండొచ్చు, కాదనట్లేదు. నాకు అనిపించి వెంటనే నేను దిశ పోలీస్ స్టేషన్లో అక్కడ వివేకానందన్ ఏసీపీ ఉంటారు, దీని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం బిహైండ్ స్టోరీ అని ఆయనకి ఫోన్ చేసి ఆయన చెప్పాడు. 2021లో అనుకుంటా క్రైమ్ నెంబర్ అది ఇచ్చి ఇప్పుడు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు, 498, 506 రెండు సెక్షన్స్ పెట్టి ఈ కేసులో ఆయన మీద ఛార్జ్షీట్ వేసాం. ఆల్రెడీ ఇది వాయిదాలు నడుస్తుంది, ట్రయల్ నడుస్తుంది, జూలై 25 కూడా ఒక ట్రయల్ ఉంది రైట్ అని అన్నారు. సరే ప్రజెంట్ జరిగింది 3 టోన్ లిమిట్స్ వైజాగ్ దిశ పొల్యూషన్ కేసు 2021 అది, ఇది 2022 డేట్ కరెక్ట్గా గుర్తులేదు. సరే ఇప్పుడు జరిగిన 3 టోన్ లిమిట్స్ కానీ 3 టోన్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తాను, పార్థసారథి గారు అని, ఆయనకి కాల్ చేశాను. సార్ మీకు ఏం కంప్లైంట్ వచ్చిందంటే డైల్ 100 ఫోన్ వచ్చిందంటే మా కానిస్టేబుల్ పంపించాం. ఫ్యాక్ట్ ఏంటంటే ఈ అమ్మాయి కొంతమంది మీడియా పర్సన్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఆఫీస్లోకి వాళ్ళ పర్మిషన్ లేకుండా వెళ్ళి అదంతా డ్యామేజ్ చేశారు. ఆ అమ్మాయి అక్కడ వెళ్ళేసరికి ఒక అమ్మాయి కూడా ఉందని చెప్తున్నారు, మేము ఫ్యాక్ట్ వెరిఫై చేస్తామని అన్నారు ఆయన. మరి ఫోన్ ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకో అమ్మాయి దొరికింది కాబట్టి మీరు కేసు రిజిస్టర్ చేయాలి కదంటే సేమ్ కంటెంట్ ఆల్రెడీ దిశ పోలీసులు ఇచ్చారు, నా భర్త నుండి నాకు వేధింపులు ఉన్నాయి, నా బెదిరింపులు ఉన్నాయని. సేమ్ కంటెంట్ మళ్ళీ ఒకసారి ఎఫ్ఐఆర్లో ఒక క్రైమ్లో ఒక కంటెంట్ వచ్చినప్పుడు అదే కంటెంట్ మీద ఇంకొక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడానికి అవ్వదు, ఇది డిఫరెంట్ క్రైము. వాళ్ళు వచ్చిన తర్వాతే మేము ఫర్దర్గా ఏం చేయాలో ఆలోచిస్తాం, కానీ ప్రస్తుతం ఒక న్యూసెన్స్ జరగకుండా వాళ్ళు పంపించామన్నారు. కానీ అమ్మాయి ఆల్రెడీ రెడ్ హ్యాండ్ పట్టుకుంది కదా అమ్మాయిని, మరి ఎందుకంటే అమ్మాయి పట్టుకోవడం తప్పే ఉందండి, ఆ వైఫ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, 2 కొలీగ్ అని చెప్తున్నాడు, మేము వెళ్ళేసరికి ఇల్లీగల్ యాక్టివిటీస్ కనబడలేదు, రైట్. పెళ్లి చేసుకున్నట్లకి ఏమైనా ప్రూఫ్ లేదు, అదే అడగబోతున్నా నెక్స్ట్. పెళ్లి చేసుకున్నట్టు ప్రూఫే లేదు అక్కడ. ఈ అమ్మాయి ఎలిగేషన్ పెడుతుంది, అక్కడ న్యూసెన్స్ కాకూడదని మేము ముందు అక్కడ డిస్టర్బ్ చేసాం.
తర్వాత వెళ్తూ వెళ్తూ అమ్మాయి తాళం వేసుకు వెళ్ళిపోయారు అని చెప్తున్నారు. ఎవరు నక్షత్ర హస్బెండ్. మేము అంతా మాట్లాడాం. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, మీకు పంపిస్తాం, పిలిపించి మాట్లాడతాం. ఈ అమ్మాయి మీదకి తిరిగి ఆయన రిటాలియేషన్ చేసుకుండా, అంటే ఇంత గొడవ జరిగింది కాబట్టి ఆయనకి పిలిపించి ఆయన మీద 107 కింద మేము బైండ్ ఓవర్ చేస్తాం. అంటే ఈ పగ ఇంత రప్చర్ చేసింది కాబట్టి తిరిగి ఇతను కానీ ఇతని రిలేటివ్స్ కానీ ఎవరైనా వెళ్ళి ఆ అమ్మాయి మీద, అంటే నక్షత్రం మీద అటాక్ చేయకుండా ఆమె ప్రొటెక్ట్ చేయడానికి మేము 107లో మెజిస్ట్రేట్ ముందు బైండ్ ఓవర్ చేస్తాం. కానీ ఇప్పుడు వాళ్ళు రాలేదు, వచ్చిన తర్వాత ఫర్దర్ ప్రొసీడ్ అవుతాయని ఆయన చెప్పారు. అప్పుడు ఒక కంక్లూడ్ వచ్చింది. ఒకసారి ఒక కంటెంట్ ఇష్యూ అయిన తర్వాత సేమ్ కంటెంట్ మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ అవ్వదు, ఇంకా వేరే కంటెంట్ అవ్వాలి అక్కడ. ఇక్కడ కూడా ఇప్పుడు ఏమొస్తుంది, ఏం చేసినట్లుగా నా భర్త నుండి నాకు దూరం విడాకులు నడుస్తున్నా కానీ ఇంక వివాహం చేసుకుంది అని చెప్తుంది ఇప్పుడు ఎవరు, నక్షత్ర గారు. మరి అక్కడ 498, 5 ఇవన్నీ కూడా వస్తాయి. కానీ ఇంకా పెళ్లి చేసుకున్న ఆధారాలు ఇద్దరు లేవు. అమ్మాయిని అబ్బాయిని పట్టుకున్నామని మాత్రమే చూపిస్తున్నారు తప్ప ఇవిడ ఎక్కడో వివాహం చేసుకున్నట్లుగా లేవు. కాబట్టి అది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వచ్చే అంశం అది. అప్పుడు నేను మళ్ళీ ఇంకోసారి ఈ నక్షత్ర హస్బెండ్ని కాంటాక్ట్ చేశాను. చేసి ఆయన నేను ఫ్యాక్ట్ చెప్తానండి అంటూ ఆయన అప్పుడు మనకి లైవ్లో వచ్చారు. లైవ్లో వచ్చినప్పుడు చాలా క్లియర్గా చెప్పారు ఈ అమ్మాయి ఎలా పరిచయం, వాళ్ళిద్దరి మధ్యన ఎక్కడ ఆడిషన్ అని అంటున్నారు, ఆడిషన్లో ఎలాగ వచ్చింది, ఎవరు ముందు ప్రపోజ్ చేశారు, ఇదంతా ఆయన వెర్షన్ అంతా క్యారీ చేసుకొచ్చారు. క్యారీ చేసిన తర్వాత ఈ రోజు జరిగిన ఇష్యూ ఎందుకు వచ్చిందంటే, నేను 3 సంవత్సరాల నుంచి మా ఇద్దరి మధ్యన డిస్ప్యూట్స్ ఉన్నాయి, కోర్టులో కేసు నడుస్తుంది. నేను ఒక సినిమా కోసం నేవీలో పనిచేస్తున్నట్టు ఆయన పనిచేస్తూ ఒక సినిమా కోసం నేనే డైరెక్టర్, నేనే హీరో, ప్రొడ్యూసర్ వేరే వాళ్ళు ఉన్నారు. లిరిక్స్ కోసం నా ఫ్రెండ్స్ అందరిని పిలిపించి ఇందులో ఒక సన్నివేశం ఉంటుంది తెలుగు, నేను అక్కడ క్వశ్చన్ చేశాను. లిరిక్స్ కోసం ఆ అమ్మాయి రావడం అంటే చాలామంది ఉన్నారు కదా, అమ్మాయికి ఏమైనా తెలుగు సాహిత్యం మీద పట్టుందనంటే, లేదు సార్ ఆ బీటెక్ స్టూడెంట్, ఈ సినిమాలో ఒక సన్నివేశంలో ఇంగ్లీష్ పాట వస్తుందట. అంటే ఆయన చెప్పడంలో చెప్తాను. కాబట్టి ఆమెతో పాటు ఇంకొక 6 వచ్చారు, ఆ మొక్క రాలేదు, 6 వచ్చారు. మధ్యాహ్నం రాత్రి వచ్చి రూమ్లో ఉన్నారు. పొద్దున్న లేచి వాళ్ళందరికీ భోజనం కోసం వెళ్ళారు. ఈలోగా నేను జిమ్కి వెళ్ళి వచ్చేసరికి ఈ అమ్మాయి, నా వైఫ్, తనతో పాటు వచ్చిన అందరూ కూడా లోపలికి వెళ్ళి ఆమెను కొట్టి, నేను అప్పుడే వాష్రూమ్ నుంచి వస్తుంటే నా మీద కూడా కొట్టారు. కొట్టి కారు తాళాలు, అక్కడ ఉంగరం ఉంది అని తీసుకొని ఎస్కేప్ అయ్యారని ఆయన వెర్షన్. సో బేసికలీ ఇక్కడ మెయిన్ నక్షత్ర గారి ప్రైమరీ ఎలిగేషన్, విడాకుల ప్రాసెసింగ్ జరుగుతున్నప్పుడు జరగకుండానే, విడాకులు రాకుండా ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. అవును. చట్టం మనకి ఏం చెప్తుందండి సహజీవనం గురించి కానీ రెండో పెళ్లి గురించి మురళి గారు? ఒక భార్యతో ఉండగా విడాకులు కాకుండా ఇంకొక పెళ్లి చేసుకుంటే నేరం అండి, తప్పకుండా నేరం. 100%. కానీ ఇక్కడ కేసు 3 సంవత్సరాలు కోర్టులు నడుస్తుంది. ఒకవేళ నక్షత్ర ఇప్పుడు దొరికిన అబ్బాయి కానీ హస్బెండ్తో అమ్మాయి దొరికినట్లు వివాహం చేసుకున్నట్లు ఏమైనా ప్రూఫ్ ఉంటే ఖచ్చితంగా ఆయన మీద కేసు వేయండి. డెఫినెట్గా ఆయన అక్కడ ఉన్నట్లుగా వాళ్ళిద్దరి మధ్యన ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ లేవు, మా ఇద్దరు కేవలం ఫ్రెండ్షిప్ అంటున్నాడు ఆయన. కాసేపు పక్కన పెట్టి నిజంగా నక్షత్ర చెప్తున్న ఎలిగేషనే మనం నమ్ముదాం. ఏ అమ్మాయి అబ్బాయి ఇంట్లో ఉంటారు కావాలి ఉండరు అనుకుని ఈ అమ్మాయి ఊహించినట్టుగా నిజమే అనుకుందాం. రైట్, అది తప్పేం కాదు. కానీ సుప్రీం కోర్టు చెప్తుంది కదా, అంటే ఇంకొక అమ్మాయితో సహజీవనం కాదు తప్పని. బట్ అట్ ద సేమ్ టైం సమాజం దృష్టిలో ఎంత ఇబ్బంది పడి ఉంటే నక్షత్ర అంతటికి ఒక చర్య తీసుకునేది, ఒక ఇంట్లోకి వెళ్ళిపోయి తను కూడా చట్టపరంగా బుక్ అవ్వచ్చు రేపటి రోజున తెలుసు కదా, మనుషుల్ని వెళ్ళి పెట్టి తీసుకెళ్ళి వాళ్ళు కొట్టడము అది సమర్థించట్లేదు మనం. ఖచ్చితంగా తను షీ వాస్ పుష్ టు దట్ కైండ్. బికాజ్ ఇవన్నీ ఏంటంటే మురళి గారు చట్టం పరిధిలో ఒకటి ఉంటుంది, కానీ ఎంత సివియర్గా ఇది ఒక విధమైన అబ్యూస్ అంటే మల్టిపుల్ విమెన్ తోటి సంబంధాలు పెట్టుకోవడం. సో దీనికి సాయి గారు ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాలండి. నక్షత్ర అని ఒక మహిళ, ఒక అమ్మాయి మహా నాకు తెలుసు 28 years ఉంటుంది. అంత చిన్న అమ్మాయి, చిన్న వయసులో పెళ్ళి అయిపోయింది. అంత అమ్మాయి ఇంత సాహసం చేసిందంటే ఆమెలో ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో విషయం మనం ఒకసారి చూడాలి. అదే చెప్తున్నాను. ఆవిడ ఎంత కోపాన్ని దిగమిందుకుంది, ఎంత అవమానాన్ని దిగమిందుకుంది అన్న విషయాన్ని మనం ఆవిడ వైపు ఆలోచిస్తే ఆవిడ చేయడంలో తప్పే లేదే అనిపిస్తుంది. 3 సంవత్సరాల నుంచి బతుకు దూరంగా ఉంది అంటే ఇంట్లో తల్లి మీద డిపెండ్ అయి ఉంటుంది, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, తర్వాత పాపకు స్కూల్కి వెళ్ళడం, ఫీజులు ఇవన్నీ ఉంటాయి. తర్వాత చుట్టుపక్కల అందరూ కూడా మీ హస్బెండ్ ఏడి, ఇవన్నీ విడాకులు ఇచ్చారు, దూరం ఉన్నారు, ఇవన్నీ మాటలు, చుట్టుపక్కల మాటలన్నీ విని ఆమెలో ఒక కోపం, బాధ, చెప్పలేనంత కసి అంత ఉంటుంది. ఆ టైంలో నాకు తెలిసి ఈయన ఇక్కడికి వస్తున్నాడు, ఎవరో అమ్మాయి దగ్గరకు వచ్చి పోతున్నాడు ఇన్ఫర్మేషన్ ఆమెకు వచ్చి ఉంటుంది. అవును, ఆ వాంటెళ్ళి
కొంతమంది చెప్పారు డిటెక్టివ్ ఏజెంట్స్ పెట్టాడు హస్బెండ్, అదంతా ట్రాష్. ఆమెకు ఎవరో చెప్పుంటారు రెగ్యులర్గా అమ్మాయిలు వస్తున్నారు అబ్బాయిలు వస్తున్నారు ఇక్కడ జరుగుతుంది ఇక్కడ అని. ఇప్పుడు జనరల్గా అమ్మాయి ఇప్పుడు ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది, వీడికి ఏం పోయింది మగవాడే పర్లేదు పోత పని భార్య ఇంకోనని అనుకోవచ్చు. కానీ ఆ మగవాడు చేసిన సాహసం ఆ అమ్మాయి చేయలేదు కదా. అవును, ఎంత కాదన్నా భర్త ఏం చేస్తున్నాడు అనే విషయం మీద నీకు ఎవరికైనా అడిగి ఉంటుంది, ఏం చేస్తా చెప్పు అని తప్పేం కదా. ఆవిడ గురించి ఎంక్వైరీ చేయడం కూడా నక్షత్ర తప్పు కాదు, ఎవరో చెప్పు ఉంటారు వస్తున్నారని. ఆ కోపం అంతా ఆమె ఆ రోజు చూపించింది, ఆ ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చి తలుపు పాలు కొట్టడం. ఇంత అమ్మాయి కొట్టింది కానీ అతను కొట్టింది మీరు అబ్జర్వ్ చేశారు ఆ వీడియో. ఆయన కూడా లాగా ఆమెకి మెడ మీద కొట్టబోయి మెడ మీద పట్టుకొని బయటకు వస్తాడు. ఆ బాధ అప్పుడు ఆ ఏడుపులో వస్తుంది. కొట్టేసింది ముందు, కానీ భర్త ఎప్పుడైతే వెనక నుంచి జడ పట్టుకున్నాడో ఆ పెయిన్ తట్టుకోలేక భయంకరంగా ఏడుస్తుంది ఆమె. అంటే అంత భార్యని భర్త కోసం ఇంత చేసిందంటే ఆమెలో ఆ ఫ్రస్ట్రేషన్ చాలా క్లియర్ కట్. ఖచ్చితంగానండి. బికాజ్ ఇప్పుడు నేను ఆ సన్నివేశాన్ని ఏం మాత్రం తప్పడట్లేదు, ఆవిడకి ఆ రైట్స్ ఉన్నాయి. కానీ ఒక ప్రాపర్గా వెళ్ళుంటే కరెక్ట్ ఉండదని లీగల్ ఒపీనియన్, నా ఒపీనియన్ కాదు. కానీ లీగల్ అదే ఇక్కడ మనకు సమస్య ఎక్కడ వస్తుందంటే మురళి గారు, ఏళ్ల తరబడి ఈ విడాకుల కేసులు లాగుతారు. ఆ టైంలో జీవితకాలం గడిచిపోతుంది. అలా అని విడాకులు ఇచ్చేయాలని కూడా కాదు. ఇక్కడ లెజిటిమేట్గా ఇద్దరు ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు కొట్టుకునే పరిస్థితికి వచ్చారంటే స్పష్టంగా కనిపిస్తుంది ఎంత వాళ్ళకి ఇర్రిపేరబుల్ డ్యామేజ్ జరిగిపోయింది బంధంలో అని చెప్పి. వాళ్ళు కలిసి ఉండాలని మనం కోరుకోవడం మన విష్ఫుల్ థింకింగ్. బట్ అక్కడ అంత కారాలు మిరియాలు నూరుకుని అతను కూడా పెద్ద లాయల్టీ ఉన్నట్టు కానీ లేదు, అయ్యో ఈ బంధాన్ని బతికించుకుందాం అనే యాటిట్యూడ్ ఎక్కడ మనకి ఇంతవరకు చూసిన విషయాలు కనిపించలే. అన్నాడు అలా పని అన్నాడు. ఏమని అంటే ఆయన వెర్షన్లో ఏమంటాడంటే నా వైఫ్ చాలా మంచిది, నాకు ఇప్పటికీ ఆమె కావాలి, నా కూతురు, మాకు ముగ్గురే ఉన్న ఇంకెవరు లేము, నా కూతురు కూడా నా పేరు కలిసేలా పెట్టుకున్నాను. నా వైఫ్ ఫస్ట్ నుంచి చాలా మంచి ఆమె అసలు కాదు. రీసెంట్గా 3 months బ్యాక్ కూడా మాట్లాడాలని చెప్తున్నాడు ఆయన. 3 months బ్యాక్ ఒకసారి కాల్ చేసి బయటకు కలుద్దామంటే వెళ్ళాను, నేను నా వైఫ్ నా కూతురు స్కూల్కి వెళ్తే బయటికి వెళ్ళి భోజనం చేసాం. మరి అప్పుడు లేనిది ఇవన్నీ ఇప్పుడు ఎందుకు వచ్చాయి? 3 సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నాం, కానీ మధ్యలో అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటుంది, కలుస్తుంటాం. ఇన్ని సంవత్సరాల గ్యాప్లో ఇప్పుడే ఎందుకు నా మీద టార్గెట్ చేశారు అంటే ఆయన వెర్షన్ ఏంటంటే నేను సినిమాలోకి వెళ్తున్నాను, ఆవిడకి నా మీద అనుమానం తప్ప వేరేది లేదు, నేనేదో క్యారెక్టర్లెస్ అని ఆవిడ అనుకుంటుంది, ఆ ఉద్దేశం తప్పించి నా మీద వేరేగా ఆవిడకి ఏం కోపాలు ఉండవు, నేను సినిమాలకు వెళ్తే నేను ఆవిడకి ఇక్కడ దూరం అయిపోతాను అనే బాధతో ఇవన్నీ చేస్తుంది. దూరం ఏముంది అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంక ఇద్దరు విడిపోయినట్టే కదా, విడాకుల కేసు నడుస్తుందంటే. అవును, విడిపోయినట్లుగానే ఇంకా నేను పైకి వస్తాను, ఇంకా అమ్మాయిలతో నాకు సంబంధాలు పెరుగుతాయి ఏవో ఆవిడ ఊహించుకుంటుంది. అదేవిధంగా సినిమా యాక్టర్ మా ఇంటికి ఒక ఫంక్షన్ పిలిచారు, నేను వెళ్ళాను, ఆవిడతో నాకు ఇల్లీగల్ రిలేషన్ పెట్టింది ఆవిడ. ఇలా ఈ కోణం తప్పించి నేను డబ్బులు తాగుతానో లేదా ఇంకోటి ప్యాకెట్ ఆడతానో డబ్బులు వేస్ట్ చేస్తానో ఎప్పుడు మా ఇద్దరి ముందు రాలేదు. ఈ మెయిన్ రీజను ఇదే డిస్ప్యూట్. ఫస్ట్లో నన్ను ప్రపోజ్ చేసింది ఆవిడే, నన్ను బాగా చూసుకుంది ఆవిడే, అసలు ఆవిడ మించింది లేదు. కానీ ప్రాబ్లం వల్ల మా అత్తగారితో వస్తుంది అంటాడు ఆయన. సో అయితే మరి ఇప్పుడు ఈ కన్సర్న్ కేసులో ఇద్దరు వ్యక్తులు పూర్ణ గారు సారా గారు అంతేనా? ఇద్దరు పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమని చెప్తున్నారు? వాళ్ళని ఎవరినైనా పలకరించారా? అంటే సారా గారితో మాట్లాడడం కుదరలేదు, పూర్ణ గారితో మాట్లాడడం. సినిమా వాళ్ళకంటే సినిమా వాళ్ళు అనగానే జనరల్గా అందరూ వేస్తుంటారు కాబట్టి పూర్ణ గారు కూడా ట్రై చేస్తున్నాం, సారా గారు కూడా ట్రై చేస్తున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే నక్షత్ర చేసింది తప్పు కాదు అని లీగల్ ఒపీనియన్లతో చాలామంది మాట్లాడితే ఆ విజువల్ చూసి ఏమంటారంటే ఆమె కొట్టడం తప్పే, కానీ ఆ ఫ్రస్ట్రేషన్లో ఒక ఆమెకి 3 సంవత్సరాల నుంచి ఉన్న కోపాన్ని చూపించింది. కానీ ఒక ప్రాపర్గా వెళ్ళుంటే పోలీస్ ఫస్ట్ నిజంగానే అంటే వాళ్ళ లీగల్ ఒపీనియన్ ఏమంటున్నారంటే హస్బెండ్ ఒక అమ్మాయితో ఉన్నాడు అని ఆమెకు ఇన్ఫర్మేషన్, రైట్? మీడియా కాకుండా లేదా మీడియాతోనే పోలీస్ స్టేషన్కి ముందు వెళ్ళి త్రూ పోలీసుల ద్వారా వెళ్ళుంటే అది లీగల్ అయి ఉండేది, పక్కా ఉండేది. ఒకవేళ నిజంగా అమ్మాయి ఫ్రెండ్ అయినా వైఫ్ అయినా దానికి ప్రాపర్గా వచ్చేది. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి ఈమె ఒక 4గురిని తీసుకొని వెళ్ళి గొడవ చేసింది కాబట్టి ఇప్పుడు ఈమె డిఫెన్స్లోకి వచ్చింది, ఆయన హస్బెండ్ అప్పర్ హ్యాండ్లోకి వచ్చాడు. ఇప్పుడు ఆయన ఏం కంప్లైంట్ ఇస్తాడు? నా ఇంట్లోకి నా అనుమతి లేకుండా ఫలానా వ్యక్తులు వచ్చి చొరబడ్డారు, ఆఫీస్లో డ్యామేజ్ చేశారు, ఇగో సీసీ ఫుటేజ్ ఇది. దాంతోపాటు కీసు ఒక చేతుకున్న వాష్రూమ్కి వెళ్తున్నప్పుడు ఉంగరం అక్కడ పెట్టాను, ఉంగరం కూడా కనిపించట్లేదు అన్నాడు. ఇది ఇప్పుడు ట్రెస్ పాస్ వస్తుంది, రోబరీ వస్తుంది, ఇన్ని కేసుల్లో ఆవిడ నిలబడుతూ వస్తుంది. ఈ చాలా ధర్మ సంకటం. ఎందుకంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఆ అమ్మాయి పోలీసుల్ని తీసుకుని ప్రాపర్ వేలో వెళ్ళినా, లేదు సాక్షాత్తు గౌరవ జడ్జి గారు కూడా వెళ్ళి చూసినా
అక్కడ పెళ్ళయిందని ప్రూవ్ కానంత వరకు ఆయన సహజీవనం చేస్తున్నారో జస్ట్ ఫ్రెండో సిస్టరో ఇంకోటో అది ఎవరు ఏమీ చేయలేరు మీరు చెప్తున్న దాని ప్రకారం. సో ఇప్పుడు మరి దీనికి పరిష్కారం దీని విరుగుడు ఎక్కడ వస్తుంది అంటారు మురళి గారు? దీని పరిష్కారం అంటే ఇప్పుడు ఇంత రప్చర్ అయిపోయిందండి. నేను వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా ఒకటే అడిగా. ఈ అమ్మాయి ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నాకు క్వశ్చన్ ఒకటి, హస్బెండ్ వీడియోలో నాకు వచ్చినప్పుడు క్వశ్చన్ ఒకటే. మీ ఇద్దరు కొట్టుకున్నారు, ఇక్కడ పాప ఏం చేసింది? ఆమెను ఎందుకు వీడియోగా తీసుకొచ్చావు? తల్లిదండ్రులు కొట్టుకోవడం ఇంట్లో సహజం ఉంటుంది, ప్రతి ఇంటింటి రామాయణం ఇది. మీరు రోడ్డు ఎక్కారు, ఆ అమ్మాయిని ఎందుకు వీడియోలో చూపించి మొత్తం మీడియాలో చూపించారు? రేపు పొద్దున్న అమ్మాయి చిన్న అమ్మాయి స్కూల్కి వెళ్తే మీ అమ్మ నాన్నలు కొట్టుకున్నారు అని ఈ అమ్మాయిని పాయింట్అవుట్ చేస్తే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? చాలా బాధాకర విషయం కదండి. అమ్మాయి రేపు పొద్దున్న ఏమని చెప్పుకుంటుంది? అంటే అంటే నీ కూతురు కోసం అంత దూరం ఆలోచించలేదా? ఈయనకు అదే క్వశ్చన్ అడిగా. ఇప్పుడు నీకు అనుమానం ఏంటి ఎక్కడ వస్తుంది? సినిమాలకు వెళ్ళదు. సినిమాలు కాస్త పక్కన పెట్టు, నువ్వు ఫైనాన్షియల్ స్ట్రాంగ్ అంటున్నారు కదా, ఆయనకి అదే అడిగా. సినిమాలు పక్కన పెట్టు, నువ్వు ముందు సెటిల్ అవ్వు, లైఫ్ నేవీలో జాబ్ అట్ట సెటిల్ అయ్యాం, దాంతో కంటిన్యూ చేయ. అప్పుడు ఆవిడ ఇప్పుడు నీకు కావాల్సింది ఎంత సంపాదించింది ఎవరి కోసం? భార్య కూతురు కోసం, అవునా? అటువంటిప్పుడు వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఎందుకు ముందు వెళ్ళాలి? కొంత ఆవిడకి నచ్చచెప్పి ఆవిడ కన్విన్స్ చేసుకొని సినిమాలకు వెళ్ళుంటే అది వేరే విషయం. ఈయన లేదు నేను సినిమాలకు వెళ్ళాల్సిందే, నా గోల్ ఇది అని ఆవిడకి కాకుండా వెళ్ళడం ఆవిడకు ఈగో హర్ట్ అయింది. రైట్. ఈ ఈగో హర్ట్ అవడంలో ఈమె చెప్తే నేను చేయాలా అని ఈయనకు ఒక ఈగో, మొత్తం టోటల్గా చూసుకుంటే ఈగో. ఈ ఈగో నుండి ఇద్దరు విడిపోతే అమ్మాయి పరిస్థితి ఏంటి అని నాకు క్వశ్చన్ చేస్తే ఆయన ఏమంటాడు లాస్ట్కి, నేను ఆమెతో ఇప్పుడంటే లేదు కానీ సార్ కొంతకాలం తర్వాత నేను థింక్ చేస్తాను, నా పాప నాకు కావాల్సిందే, నేను కూడా పాపకు పెళ్లి చేయాలి, నేను కాళ్ళకి అడగాలి అని ఆయన ఏదో చెప్పుకొచ్చాడు. ఈ మన నక్షత్ర కూడా అదే, అవునమ్మా నువ్వు పాప గురించి ఆలోచించావు అని అడిగావు. పాపకి ఏం కాదు అంటారు. ఎందుకు కాదు? మీ పాపను ఆల్రెడీ నువ్వు రోడ్డు ఎక్కించావు, మీడియాలో తీసుకొచ్చావు, రేపు పొద్దున పాప పరిస్థితి ఏంటి అని అంటే నువ్వు తగ్గుతావా అని అంటే ఆమె క్వశ్చన్ నాకు ఎస్ ఆర్ నో అని చెప్పుకుంటే కామ్గా ఉంది. రైట్. నక్షత్ర గారిని మనం పలకరించే ప్రయత్నం తప్పకుండా చేద్దాం. అగైన్ ఇంటింటి పంచాయతీని బయటికి లాగాలని కాదు, ఇంట్లో ఆల్రెడీ పంచాయతీ, ఇది ఆల్రెడీ బయటికి లాగబడిన పంచాయతీ. దీనిలో నిజంగా సహేతుకంగా మీరు అన్నట్టు ఆ పాపకి ఇద్దరు వ్యక్తులకి, కన్సర్న్ వ్యక్తులకి మనశ్శాంతిగా ఏదో పరిష్కారం వస్తుంది చట్టం నుంచి, అలాగే ఎవరెవరైతే మీడియేట్ చేసే వాళ్ళు ఉంటారో అని మనం ఆశిద్దాం. సో ఫైనలీ మీరు ఏం చెప్పదలిచారు మురళి గారు? ఇలాంటి కేసులు అంటే ఒకటండి, ఇప్పుడు అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుని ఒక పాయింట్ అయ్యాక దేనివల్ల పొరపచ్చాలు వచ్చినా కూడా ఇప్పుడు అబ్బాయి దులుపుకుని ముందరకెళ్ళిపోయి తన ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ స్టెప్స్ ఏంటి చూసుకుంటున్న పరిస్థితుల్లో వెనక ఇది పరిష్కారం కాకుండా అమ్మాయి వివిధ కారణాల వల్ల వెనకుండిపోయి తన లైఫ్ పరిష్కారం కాక సార్ట్ అవుట్ అవ్వక ఇబ్బందులు పడుతున్న టైంలో మరి చట్టానికి మించిన ఏదో ఒక సొలేస్ అండ్ ఓదార్పు ఉండాలండి. సాధారణంగా అట్లీస్ట్ ఒక మంచి మాట చెప్పేవాళ్ళు ఉండాలి. జస్ట్ వినేసి స్టోరీలు ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు కాదు, కరెక్ట్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉండాలి. ఎవరవుతారా కరెక్ట్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఇలాంటి పరిస్థితి? బికాస్ ఫ్రెండ్స్ వచ్చి నీకేం తక్కువ, ఇది డిమాండ్ చేయి, అది డిమాండ్ చేయి అని చెప్పేవాళ్ళు ఉంటారు. అది మీరంటే ఫ్రెండ్సే కాదు, తల్లిదండ్రులు కూడా హెడ్ వాడికి వదిలి మా దగ్గరకు వచ్చి మేము చూసుకుంటా ఉంటారు. అవును, ఫ్రెండ్స్ మీరు అన్నట్లుగా అదొక ఎష్యూరెన్స్ ఇస్తారు. తల్లిదండ్రులు కూడా వాడి దగ్గర ఎందుకు, నీకు చిన్నప్పటి నుంచి బాగా పెంచావు నువ్వు రా అని వీలంటారు. తల్లిదండ్రులు వస్తుంది ఆమె ఎంతకాలం చూస్తారా వాళ్ళు? అది కరెక్ట్. ఫ్రెండ్స్ ఎంతకాలం సపోర్ట్ చేస్తారు? చూడాల్సిన అవసరం కూడా ఉండకూడదు ఇక్కడ. అందుకే అంటారు ఉమెన్ ఎంపవర్మెంట్ అని. ఇక్కడ ఇంపార్టెంట్ అదే ఎంపవర్మెంట్. ఆమె కాళ్ళ మీద నిలబడి నేను అటువంటి హస్బెండ్ దగ్గర ఉండమని ఇప్పుడు కోరుకోను. అంటే అంత సాడిజంగా ఉన్న వాళ్ళ దగ్గర. సాడిజం అంటే సింపుల్ థింగ్ మురళి గారు, ఇప్పుడు ఇవాళ రోజులు మారాయి. వైఫ్ ప్రయారిటీ కాదు అని అనుకునే ఏ భర్త దగ్గర మామూలుగా ఇవన్నీ జరగకుండా కూడా వైఫ్ ఉండడానికి ఇష్టపడదు. ఎందుకంటే తను ఒక జస్ట్ ఇంటికి పరిమితం చేసి కనీసం ఇప్పుడు హౌస్ వైఫ్ అవడం తక్కువ కాదండి. ఎప్పుడు హౌస్ వైఫ్లకి ఒక కాలంలో అమ్మ అంటే ఇంట్లో సెంటర్ పాయింట్, తెలుసు కదా. అమ్మలకి భార్యలకు కూడా అలాంటి ఒక గౌరవం, ఒక డెసిషన్ మేకింగ్ పవర్ ఉండేది ఇంట్లో. ఇప్పుడు రోజులు మారిపోయి ఇంట్లో ఏంటి ఒక ఎలివేటెడ్ ఒక మెయిడ్ అలా చూసుకునే పరిస్థితుల్లో కానీ నా కెరియరు, నా ఆశయాలు, నా కళలు మాత్రమే ఇంపార్టెంట్ అని అనుకునే భర్త వైఫ్ని పక్కన పెడితే కూడా ఏ వైఫ్ ఉండడానికి ఇష్టపడుతున్నారు ఈ రోజుల్లో. ఉండకూడదు కూడా. ఇంట్లో అనగానే భార్య భర్త ఇద్దరూ సరిసమానం అండి. నేను డబ్బులు సంపాదిస్తున్నాను అని ఆవిడకి గృహిణి అయినా తక్కువ చేయకూడదు. ఆవిడ చేసే పని ఆవిడ చేస్తుంది. ఒకవేళ ఆవిడ ఎంప్లాయీ కదా, నేను నాకన్నా ఎక్కువ శాలరీ తక్కువ కదా అని అనుకోకూడదు. ఇద్దరు కరెక్టే. ఇద్దరు కరెక్ట్గా ఉన్నప్పుడే ఆ బండి కరెక్ట్గా వెళ్తుంటుంది. ఇక్కడ మీరు అనేది గతం తీసుకోకుండా ఇప్పుడు తీసుకుంటే
వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య నమ్మకం ఉండాలి, ఇద్దరికి ఒకరికొకరు గౌరవించుకోవాలి. కరెక్ట్. ఒకరి మీద ఒకరు అనుమానం పెట్టుకున్నా, ఒకరికి అగౌరవపరిచినా అది ఎప్పటికైనా డిస్ప్యూటే. ఇప్పుడు మనం ఈ కేసులు తీసుకుంటే ఇంతకుముందు ఇటువంటి ఇష్యూలు ఎంతమంది చూడలేదు మనం. ప్రతి ఇంటింటి రామాయణం ఇది. దానికి ఏం చేసేవారు అప్పట్లో, పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడి పరిష్కారం చేసి పంపించేవారు. మరీ పీక్ స్టేజ్కి వెళ్తేనే కోర్టుకు వెళ్ళి డైవర్స్. ఒకవేళ మీరు అన్నట్లుగా ఆయన ఆర్థికంగా స్ట్రాంగ్ అయిపోయినప్పుడు, ఈమెకి లేనప్పుడు, ఈమె ఇటువంటి శాడిస్టుల దగ్గర అటువంటి శాడిస్టుల దగ్గర తన్నులు తిని ఉండాలని ఈయన కోరుకోరు. భరణం అనే ఒకటి ఆప్షన్ ఉంది. కోర్టుకు వెళ్ళి భర్త నుంచి భరణం కోరచ్చు. ఓకే, లేదు అన్నిటికంటే ముఖ్యం మీరు అన్నది ఆ భరణం కోరచ్చు. నెక్స్ట్ చెప్పండి. భరణం కోరచ్చు, కానీ ఆయనకి అణిగిమణిగి ఉండ మాత్రం నేను కోరుకోను. ఒక స్టేజ్ వరకు పిల్లలు పుట్టారు కాబట్టి పిల్లల ముఖం చూసి కొంచెం మనం కూడా అప్ అండ్ డౌన్స్ అలా చూస్తుండాలి. అలా అని ఆడి గ్రిల్ చేస్తుంటే ఉండాలని మాత్రం కోరుకోవద్దు. గ్రిల్ చేస్తున్నప్పుడు మనం కూడా ఒకటి వేయాలి, మనం కూడా పిల్లలతో ఉండాలి, పిల్లలకి సపోర్ట్గా ఉండాలి, చెప్తుండాలి. ఎప్పుడైతే పెద్దరికం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మనకి పూర్తిగా కనుమరుగైపోయిందో ఇవన్నీ రచ్చొచ్చాయి. ప్లస్ ఈ సోషల్ మీడియాలో మంచి ఇష్యూలు ఎక్స్పోజ్ అవుతున్నాయి, ఇటువంటి చిన్న చిన్న ఇష్యూలు ఎక్స్పోజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఆవిడ పెట్టిన దీంట్లో ఒక బ్యాడ్ తమ్లైన్ పెడితే ఎక్కడికో వెళ్తుంది అది. అవును, అంటే మన దగ్గర ఆ తమ్లైన్ లేదు కాబట్టి. చిన్న ఎగ్జాంపుల్, ఆ అమ్మాయిని చూపించారు. రేపు ఇక్కడ ఒకప్పుడు అచ్యుతరావు అని మనకు ఒక చనిపోయారు ఆయన. అటువంటి వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఫస్ట్ కేసు వేస్తాడు. కాబట్టి అలాంటివి అంటే ఎందుకు చూపించారు అమ్మాయిదని పరిష్కరించుకునే క్రమంలో కొత్త తప్పులు చేయొద్దని అంటున్నారు. అదే మన డిఫెన్స్కి వెళ్తున్నాం. ఇప్పుడు అమ్మాయి నక్షత్రం ఉన్న ప్రాబ్లం ఏంటంటే డిఫెన్స్కి వెళ్ళిపోయింది. డిఫెన్స్కి వెళ్ళడం కాదు, ఆమె అన్యాయం చేసుకుంది. తన కూతురిని ఫేస్ని రివీల్ చేస్తుంది. కరెక్ట్. ఇప్పుడు ఈ అమ్మాయి రీల్స్ ప్రోగ్రామ్ చేస్తుంటుంది. ఎవరు, నక్షత్ర కూతురు కూడా. ఆ విధంగా ఎక్స్పోజ్ అవ్వడం వేరు, ఇలా బ్యాడ్ కంటెంట్లో ఎక్స్పోజ్ అవ్వడం వేరు. కరెక్ట్. మీడియా కూడా మన వాళ్ళు కూడా అటువంటి అమ్మాయిని చూపించకూడదు అని సుప్రీంకోర్టు గైడెన్స్ ఉన్నాయి. అయినా ఆమెను చూపించాం. రేపు అమ్మాయి పెద్ద క్వశ్చన్ చేసి ఎవరు రెస్పాన్స్ అవుతారు అన్నది అందరికీ ఆలోచించాలి. పెద్ద క్వశ్చన్ మార్క్. అక్కడ తల్లి ఆలోచించాలి. అవును, నేను సాయికి సపోర్ట్ చేయట్లేదు, నక్షత్ర వైపే మాట్లాడుతున్నా. ఇప్పుడు నా ఇంట్లో అటువంటి అమ్మాయి ఉందంటే నేను అదే చేస్తా. ఆ అమ్మాయి ప్రాపర్ ప్లాన్లో వెళ్ళేదేమో నాకు అనిపిస్తుంది. ఎవరో మాటలు విని చెప్పారు చూస్తారా, నీకేం తక్కువ, మనకు ఆ కెమెరామెన్ తెలుసు, వాళ్ళ ఆడ తెలుసు, వీడి తెలుసు అంటే ఇలాగే ఉంటాయి. ఆమె ఫస్ట్ డైరెక్ట్గా ఇష్యూ జరుగుతున్నప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా కేసు కోర్టులో ఉన్నప్పుడు కూడా ఈయన ఈ విధంగా సహజనం చేస్తున్నాడు లేదా అమ్మాయితో తిరుగుతున్నాడు అని తీసుకెళ్లి వినయనాథుడు ఎవరు సార్ చెప్పండి. మీరు ఎంత పోలీసులు మంచోళ్ళు అయ్యి ఫ్రెండ్లీ పోలీసులు వచ్చి మనకి చట్టాలు వచ్చినా ఎన్ని రోజులు సంవత్సరాలు పడుతుందో తెలుసా. ఈవెన్ ఒక కేసు పెడితే కూడా అమ్మాయి తరఫున యాక్ట్ చేసే ఇది తగ్గిపోయింది బాగా. ఇప్పుడు అమ్మాయి తరఫున యాక్షన్ తీసుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. అందరూ అమ్మాయిలకు చెప్పేవాళ్ళు. ఎందుకంటే మీరు వేరే స్టేట్లు తీసుకోండి, కానీ ఏపీలో దిశ పోలీసులు వచ్చిన తర్వాత క్రైమ్ ఎగ్నెస్ట్ ఉమెన్ చాలా ఫాస్ట్గా యాక్ట్ అవుతున్నాయి. అసలు ఫస్ట్ మురళి గారు భర్తగా, మాజీ భర్తగా కావచ్చు, భర్తగా కావచ్చు, ఒక బిడ్డని కన్న తర్వాత ఒక బంధం ఏదో ఒకటి ఉంటుందండి. ఇతను లీడ్ తీసుకుని అసలు ఇద్దరు కలిసి పరిష్కరించుకుని మాట్లాడుకుని, సరే నీకు నాకు ఇది సరిపడట్లేదు, ఇది జరగదు, మనకు కామన్గా ఉండే బిడ్డ పెద్ద అయ్యి తను సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాం కాబట్టి మనం విడిపోయినా ఇవి టర్మ్స్ ఇది అనే ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్ సొసైటీలో రావాలి సార్. నేను అదే క్వశ్చన్, మీరు అడిగిన క్వశ్చన్ ఆయన అడిగా, నా ఇంటర్లో కూడా ఉంటుంది. ఆయన చెప్పే వెర్షన్ రెండే. ఒకటి, నాకు 3 కోట్లు డిమాండ్ చేశారు డైవర్స్ కావాలంటే, నేను అంత ఇవ్వలేను. లేదు మీరు చెప్తున్నారు కాబట్టి పాప ముఖం చూసి నేను రీజాయిన్ అవుతా నక్షత్ర వైఫ్తో రీజాయిన్ అవుతా. కానీ సారీ ఏమనుకోకండి, కానీ మా అత్తగారు మా దగ్గర రాకూడదు. టెక్నికల్గా అది బాగానే ఉంది, కానీ ఒక అమ్మాయి వచ్చి మనుషులు తీసుకొచ్చి కొట్టేంత వరకు విషయం వెళ్ళిందంటే, భర్త అయినా నేను ఉంటానని చెప్తున్నాడంటే అది టాక్ట్ఫుల్ ఆన్సర్గా చాలా మంది పరిగణిస్తారు. టాక్ట్ఫుల్ అవ్వచ్చు, లేదంటే ఎమోషనల్ దీనిలో చేయొచ్చు. కానీ ఆయన ఏమంటాడంటే, మా ఇద్దరి మధ్యన మా అత్తగారు రావద్దు, మా అమ్మ రావద్దు, మా అత్తగారు రావద్దు, మేము సెపరేట్గా ఉంటాం. అది మా పేరెంట్స్ వద్దు, వాళ్ళ పేరెంట్స్ వద్దు, మేము హ్యాపీగా ఉంటాం, నేను చూపిస్తాను. కానీ ఆవిడ మా అత్తగారు మా దీంట్లో ఎంటర్ కాకూడదు అని ఆయన డిమాండ్. సరే ఈ విషయం ఆమెతో మాట్లాడి కూర్చోబెడతామంటే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సరే నక్షత్ర గారితో డెఫినెట్గా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బట్ ఇన్ ద మీన్ టైం తప్పకుండా దీనికి ఒక సహేతుకమైన పరిష్కారం వస్తుంది. అంటే ఇందులో కంక్లూడ్ చేస్తాం విషయం చెప్తానండి. ఇటువంటి సంఘటనలు ఎక్కడైనా జరుగుతుంటాయి. దయచేసి మీడియాకి రాకుండా మీలో మీరు పరిష్కరించుకోవాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. అదే రైట్ సార్, వేచి చూద్దాం, విల్సి. అంటే మనం ఏదో పర్ఫెక్ట్గా అన్ని చేస్తున్నామని కాదు, సలహాలు ఇస్తున్నామని కాదు,
బట్ తప్పకుండా ఈ డ్రామా ఇన్ సొసైటీ ఏదైతే ఉందో దీని చుట్టూ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే విషయం వాళ్ళకే తెలుసండి. ఇది తప్పకుండా దీనికి సొల్యూషన్ రావాలని కోరుకుందాం. అండ్ వీల్ టాక్ టు నక్షత్ర ఆల్సో వెరీ సూన్ ఇఫ్ షీ అగ్రీస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాలిసిస్. నమస్కారం.